అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం పట్నం మింగిన సరదాలు. ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్ని అత్యుత్తమంగా ఎంపిక చేసి వారికి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కార్యక్రమంలోకి సమూహ కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం. పట్నం మింగిన సరదాలు. పల్లెటూళ్ళు దేశాలకు పట్టుకొమ్మలు. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించేవి పల్లెటూళ్ళే. అలాంటి పల్లెటూళ్ళు ఈరోజు పట్నవాసం రంగేసుకొని ఆ అందాలను కనుమరుగు చేసేసాయి. ఆ అందాలన్నీ నగర పోకడలు మునిగిపోయాయి. ఇలా వైవిధ్యమైన అంశాన్ని ఇచ్చి అద్భుతమైన కవితల్ని రాబట్టిన మన మార్గదర్శకులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మన సమూహ కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం. కుమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం పట్నం మింగిన సరదాలు. శీర్షిక పట్నం చేతుల్లో పల్లెలు. పట్టానివి లెక్కలేనన్ని కబంధహస్తాలు. అవన్నీ పల్లెలపై ప్రభావం చూపే నేస్తాలు. పట్నం చుట్టూ ఉన్న పల్లెలు పట్టణీకరణ పరిణమలంతో మిళితం. అభివృద్ధి పేరిట ఆనవాళ్లు చెరిపేసేవి. నాగరికత నవీనత రూపంలో పెడతాయి మార్పుల కిరీటం. చినుకులింకని సీసీ రోడ్డులు వచ్చినట్లే పెంకుటిళ్ళ పేర్లు తొలగిపోతాయి క్రమంగా. సామాజిక మాధ్యమాలు రాజసూయ యాగాలు చేసి రాజ్య విస్తరణ చేసినంత వేగం కాకున్నా సౌకర్య యంత్రాలు ఆక్రమించాయి ఇళ్లల్లో. అవకాశవాదాలది పెద్దపీట అన్నింటా. మమతల బాజా భజంత్రీలు, సన్నాయి నొక్కులు. రైతులు ప్రాణంగా భావించే భూములు రియల్టర్ల కత్తిగాట్లకు నోట్లయ్యాయి. మనుషులు మనసుల్లోనే కాదు అన్ని రంగాల్లో మార్పు గొంతు డీజే సౌండ్లా హోరెత్తుతోంది. పల్లె సరదాల పలకరింపులు. బావలు మామలు అత్తలు అక్కలు చెల్లెళ్ళు కలుపుకున్న బంధాల ఆత్మీయతలు భూకంపం వచ్చినట్లు ముక్కలయ్యాయి. యాప చెట్టు నీడ గద్దెపై ఇంటి అరుగులపై ముచ్చట్ల మురిపాల ఆనవాళ్ళు కనుమరుగయ్యాయి. సంక్రాంతి నోములు, దసరా జంబీలు, పండుగల ఆత్మీయ ఆలింగనాలు, బంధుత్వ బీజాలు మొలకెత్తడాలు, పిల్లల గోటీలాటలు, ఒంటికాలు గెంతులు, పెద్దల పులిజీదాలు, పచ్చీస్ ఆటలు, పతంగుల డీళ్లు, గవ్వలేసే కైలాసాలు, జానపద పాటలు, నృత్యాలు, హుషారులు తుఫానుకు చెల్లాచెదరైన పక్షులయ్యాయి. సరదాలు పట్నం మింగిందా, పల్లెలు చేజేతులా విడిచిపెట్టుకున్నాయా? రెండు చేతులు కలిస్తేనే కోల్పోవడాలు. వియోగం పక్కనే యోగమున్నట్లు మార్పుల్లోంచి మంచిని దుస్తుల్లా ధరిద్దాం. ఇంకా పూర్తిగా చేతులు కాలకముందే మిగిలిన పల్లె సరదాలను కాపాడుకుందాం. కుమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషపణి, వరంగల్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం పట్నం మింగిన సరదాలు. శీర్షిక స్వయం కృతాపరాధం. కన్న తల్లి వంటి పల్లెఒడిలో సేద తీరుతూ పొందే సరదాల సుమమాలికలెన్నో ఎన్నెన్నో. మనసు అంతఃపురలలో నిక్షిప్తమైన జ్ఞాపకాల దొంతరలు మేనును తాకి పిల్ల తెమ్మరల గిలిగింతల పులకింతలు రేపే. సూర్యుడు కన్నా ముందుగా పలకరించేడి ముత్యాల ముగ్గులు, నేస్తాలతో ఆడే నేలాబండ, తొక్కుడు బిళ్ళ, గోలీలాటలు, ఏటి ఒడ్డున ఇసుకతో కట్టే గూళ్ళు, సెలయేటి నీటిలో ఆటలాడుతూ ఏరుకునే ఆలుచిప్పలు, శంఖాలు, వెన్నెల్లో అరుగు మీద పడుకొని మబ్బుల్లో తారాడు చుక్కల్లో చంద్రుని చూస్తూ
నిద్రపోయే మధురానుభవాలు. కొత్త ఆవకాయ కలిపి అమ్మమ్మ పిల్లలందరికీ చేతిలో ముద్దలు పెట్టే మురిపాలు. అన్నా వదినేయంటూ ఇరుగు పొరుగుల ఆత్మీయ పలకరింపులు. బావా మరదళ్ళ సరసాలు, నేడు పట్నం మింగిన సరదాలు. రాత్రి పగలు భేదం మరచి క్లబ్బులు పబ్బులని తిరుగుతూ కొవ్వొత్తు వెలుగులో డిన్నరులంటూ పట్నవాసమని మురిసి పల్లెల గ్రాసం మింగి ధనదాహంతో వివేకం మరచి పచ్చని పుడమిని బీడుగా మార్చి కాంక్రీట్ వనాలు ఘనమని తలచి కాలుష్య కూరల చిక్కి స్వయం కృతాపరాధంతో మందులేని మాయరోగాలకు బలయ్యే నరులారా, ఇకనైనా మేల్కొనండి. పట్నం మింగిన సరదాలు కొన్నైనా అందించండి భావితరాలకు. ధన్యవాదాలు. నమస్కారం. నేటి కవిత నిర్వాహక వర్గానికి ధన్యవాద నమస్సులు తెలియజేస్తూ, నా పేరు కాదంబరి శ్రీనివాసరావు, తిమ్మాపురం, అనకాపల్లి జిల్లా నుంచి. నేటి కవితాంశం పట్నం మింగిన సరదాలు. నా కవిత శీర్షిక పట్టణంలో ఒలికిన పల్లె వైభవం. పల్లె తల్లి కౌగిట ఒదిగిన చిలుక పలుకుల చిందులతో ఊరి చదువులమ్మ ప్రసాదించిన గుణమాల పట్ట. పల్లె పంతులు మాటల పాఠాలు అవే వేదవాక్కులై వల్లె వేస్తూ మాటలు నేర్చిన పల్లె చిలుక. రెక్కల బలం పుంజుకోగానే సొంత గూటిని కాలదన్ని బంధమున్న పల్లె తల్లికి తిలోదకాలిచ్చి పట్నసీమకు ఫలాయనం. 4 రాళ్ల సంపాదన కోసం స్వచ్ఛమైన ఊపిరి పంచే స్వర్గసీమ వదిలి విషపు గాలుల వలయంలో పయనం. నాగరికత ముసుగులో స్వార్థపు గోడలు కట్టుకున్న ఇరుగు మనసుల మరబొమ్మలతో సరదా కరువైన సహజీవనం. సంప్రదాయ వస్త్రధారణకు సమాధి కట్టి సిగ్గును పల్లె పొలిమేరల్లో జారబిడిచి విలువలకు వలువలు ఉడదీసి పట్టణ వేషధారణలో అర్ధనగ్న నాట్యం. అంతు చిక్కని రోగప్రేయసికి ఆహ్వానం. కార్పొరేట్ మాయాజాలంతో రెక్కలు తెగి కూలబడిన పల్లె ప్రాణం. పట్టణంలో ఒలికిన పల్లె వైభవం. ధన్యవాదాలు. గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రతిభా రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొలచని విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో పట్నం మింగిన సరదాలు అనే అంశానికి నా కవితా శీర్షిక దూరపు కొండలు నునుపు. పాపం పిచ్చి జనాలు తల్లి లాంటి పల్లెలను వదులుకుని మలయమార్తం లాంటి చల్లని గాలులను కాదనుకుని దూరపు కొండలు నునుపనే భ్రమలో పడి పట్నాల దారి పట్టి సహజ సిద్ధమైన ప్రకృతికి దూరమై కృత్రిమ వాతావరణంలో కొట్టుకులాడుతున్నారు. తెల్లవారుజామునే కోడికూతలేవి, ఉదయభానుని వేడి కిరణాలేవి, కల్లాపి జల్లిన వాకిళ్ళు నడుమ ముత్యాల ముగ్గులు లేవు. కొళ్ళాయిల దగ్గర సిగపట్ల తగాదాలు తప్ప విశాలమైన మండువా లోగిళ్ళు లేవు. కొండల్లా పెరిగిపోతున్న అపార్ట్మెంటు ఇరుకు గదులు తప్ప అరుగు మీద ఇరుగమ్మల పొరుగమ్మల కష్టసుఖాల కలబోతలు లేవు. కమ్మని కబుర్లు లేవు. కిట్టి పార్టీలంటారు, గదులలోనే గుడుగుంచాలాడతారు. మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ లాంటి పెంట పిలుపులే కానీ అమ్మా నాన్న పిన్ని బాబాయ్ లాంటి ఆప్యాయతల వరుసలే లేవు. సహజమైన ప్రకృతికి దూరమే కృత్రిమ బండలతో కట్టడాలు నిర్మించుకుని విలువలేని ఆనందాలు పొందుతున్నారు. పల్లెటూరి అందాలన్నీ పట్నం పొట్టన పెట్టుకుంది. అరాయించుకోలేక ప్రజలు ఆపసోపాల వెతలు పడుతున్నారు. ధన్యవాదాలు. నమస్కారం. కవితా గానలహరిలో భాగంగా పట్నం మించిన సరదాలు అంశంపై నా కవిత ఖరీదైన సుఖం.
ఆకర్షించే ఆకాశ హరణాల మోజు అలవోకగా సాగుతున్న బ్రతుకులపై ఊహాతీత వలస విరిసిన ఫలితమే వలసల రూపంలో నేటి పట్నం శోభ. బద్ధకపు మేనిని హుషారుపరిచే బాణుడు వెచ్చని కిరణాలు ఉషోదయం ఆక్రమించిన అంతస్తుల వెనకదాగి సమయ పాలనను అటకెక్కించింది. ప్రకృతి అందించిన స్వచ్ఛమైన నీరు వ్యాపారాలకు ఒక లాభసాటి వస్తువై వెన్నెలెత్తుకున్న ఆకర్షణ మంత్రాలతో ఆరోగ్యం సీసాలలో చితికిపోతోంది. పట్నం మోజు పల్లెలకు పాకిపోయింది. ఆ పచ్చని పొలాలను పట్నం మింగుతోంది. స్వచ్ఛత చిరునామా కరువయ్యింది. మనిషి ఆరోగ్యానికి భరోసా కరువై వైద్యం ముంగిట నైవేద్యమయ్యింది. నమస్కారం. సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన పట్నం మింగిన సరదాలు అనే అంశంపై నా కవితా శీర్షిక 1-2. కోడి కూతలు కాకి అరుపులను ఖబర్దారంటూ కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టిన వాకిళ్లను కనుమరుగు చేస్తూ గేటెడ్ కమ్యూనిటీలుగా నిలిపేందుకు పట్నం రాకాసిలా నోరు తెరుస్తూ పల్లె సరదాలు 1-2 అన్నీ అమాంతంగా మింగేస్తోంది. అమాయకత్వాన్ని ఆధునికత పేరులో మసిపూసి మారేడుకాయ చేసి అరాచకత్వంగా మార్చేస్తూ 6 లైన్ల రోడ్లలో పంట పొలాలను పొట్టబెట్టుకుంటూ సందులేని మోటారు వాహనాల కర్బనాలతో పచ్చదనాన్ని మాడి మసి చేస్తూ ఆయువు తీసే వాయువుగా మార్చి కాలుష్యపు మేఘాల జంజామారుతమై జనుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. మాతృభాషను తుచ్చంగా చూస్తూ ఆంగ్లాన్ని మాత్రమే ఉచ్చమనిపిస్తూ సంబంధ బాంధవ్యాల సంబోధనలను సంకరం చేసింది. మాటల మాధుర్యాన్ని, ఆప్యాయతల అనుబంధాలను కృత్రిమ సంకెళ్లలో బంధించి విందు చేసుకుంటూ అసలు సిసలైన ఆటలన్నీ అటకెక్కించేసి వన భోజనాలను వరదలో ముంచేసి ఆన్లైన్ ఆటలు, కర్రీ పాయింట్ల భోజనాలకు అలవాటు చేసేసింది. పెరగటం విరుగుట కొరకే అన్న సామెతలా దేశం అభివృద్ధి చెందుతోంది, ప్రపంచంలో ఉన్నత స్థానం దక్కించుకుంటోంది. కానీ అసలు సిసలైన పల్లెటూరి వాతావరణాన్ని నల్లపూసగా మారుస్తూ భవిష్యత్తులో చిత్రాల్లో మాత్రమే పల్లె సరదాల అందాలు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పకనే చెబుతోంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాస్త లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నేటి కవిత వారి పట్నం మింగిన సరదాలు అనే అంశానికి మా పల్లె సరదాలు అనే శీర్షికతో నేను రాసినటువంటి కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన శ్రీ దాస్యం సోదరులకు, అదేవిధంగా గోప్రత మేడం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎటు చూస్తున్నా ఎన్నెన్నో జ్ఞాపకాలు హృదయవాకిలి ముందు ఆనందంతో నర్తిస్తున్నాయి. పట్నం మోజులో పల్లె బతుకు శిశిరమైపోయింది. వసంతం గుమ్మం ముందు కూర్చున్నా లోనికి రమ్మనే నాథుడు లేడు. చెట్టు పుట్ట చేసే స్నేహగానంతో గొంతు కలిపి మానవతా సేతువును దాటుతుంటే మనోమయ స్వప్న లోకాలన్నీ వింజామరులు వీచుండేవి. చెట్టు పుట్ట చేసే స్నేహగానంతో గొంతు కలిపి మానవతా సేతువును దాటుతుంటే మనోమయ స్వప్న లోకాలన్నీ వింజామరలు వీచుచుండేవి. కళ్ళలెరుగని మల్లెల్లాంటి మనసులు అందాల ప్రకృతిలో అనురాగాల డోలలూగేవి. కళ్ళలెరుగని మల్లెలాంటి మనసులు అందాల ప్రకృతిలో అనురాగాల డోలలూగేవి. ఏవి నాటి సుందర దృశ్యాలు! వేడన్నం మీద ఆవు నెయ్యిలా గుబాళించిన పల్లెటూరి సోయగాలేవి! ఆటపాటలతో మురిసిపోయిన కాలం పట్నపు కామెర్ల రోగం వచ్చి పరుగులు తీస్తోంది. ఆటపాటలతో మురిసిపోయిన కాలం పట్నపు కామెర్ల రోగం వచ్చి పరుగులు తీస్తోంది. చీకటిని కప్పుకొని మనసులకు ఉరివేసి ఎటువైపో ఈ పయనం. అందరికీ ధన్యవాదములండి.
నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. అంశం పట్నం మింగిన సరదాలు. శీర్షిక అనిముత్యాలే. సుప్రభాత వేళ చెట్ల మధ్య నుండి తొంగి చూసే ఉషాకిరణాల చూపులు, పక్షుల కిలకిలా రావాల పిలుపులతో మత్తు వీడి నిద్రలేచిన ఆ తీయని క్షణాలు, మట్టిని నమ్ముకుని మమకారంతో చుట్టుకున్న బంధాల ఆనవాళ్ళు, అరుగుల మీద అలంకరించిన అలసిన దేహాల ముచ్చట్లు, గోధూళి వేళ గోవుల మందలు నడయాడుతూ చేసిన పాదాల ముద్రలు, కడవల్ల నిండుగా పితికిన పాల వయ్యారు తొనికిసలు, వెన్నెలకు మౌనంగా విన్నవించుకున్న వెచ్చని నిట్టూర్పులు. చెప్పుకుంటూ పోతే ఎంత విన్నా తనివి తీరని ఆనాటి ఎన్నో ఆనిముత్యాల వైభోగాలు. ధన్యవాదాలు. నేటి దృశ్య కవిత గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం పట్నం మింగిన సరదాలు. నా కవితా శీర్షిక కానరాని పల్లె సిరులు. ఆనాటి బాల్యం, ఆటపాటలు, అల్లరి చేష్టలు, అమ్మమ్మ బామ్మల మాటల మూటలు, బాలమిత్ర చందమామ బొమ్మల కథలు, ఆరు బయట అమ్మలక్కల కమ్మని కబుర్లు, చెట్టు నీడన చల్లని సాయంత్రాలు, పున్నమి వెన్నెలలో సహపంక్తి భోజనాలు, నలుపు తెలుపు చలనచిత్రాలు, దూరదర్శన్లో చిత్రలహరికి ఎదురుచూపులు, బావిలో ఈతలు, చెరువుగట్టున పిల్ల కాలువ వెంట పోటీ నడకలు, ఆడపిల్లల జడకుచ్చులు, పూల జడల అల్లికలు, పట్టు పరికిణీల సొగసులు, పదహారణాల పడుచుల హొయలు, 7 రోజుల పెళ్లి సంబరాలు, పసుపు గడపన ముత్తైదువుల ముచ్చటైన ముచ్చట్లు, ఎన్నెన్నో ఆ పాత మధురాలు, కాలగమనంలో కరిగిపోతున్న జ్ఞాపకాల అలలు, భావితరాలకు ఇవియే తరగని గనులు, సాంప్రదాయాల సొగసుల సిరులు, పతనమవుతున్న నైతిక విలువలు, పట్నం మింగిన సరదాలు, కనుమరుగవుతున్న పల్లె సొబకులకు పట్నం దిద్దిన మెరుగులు. ఈ అవకాశం ఇచ్చిన నేటి కవిత సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి, హోమియోపతి ఫిజిషియన్, కరీంనగర్ జిల్లా. నా కవిత అత్యుత్తమంగా ఎన్నుకోబడిన సందర్భంలో వారిచ్చిన అంశం పట్నం మింగేసిన సరదాలు. నా శీర్షిక పేరు పట్నం మింగిందంటే ఎలా. అదేంటో చూద్దాం. పట్నం చుట్టూ పల్లెలు చేరి పట్నాన్ని మింగేసిన వైనం, పట్నం ప్యాంట్ల మోజులో పడి పంచే దోతులు మానింది మనం. పట్నం మింగేసిందంటే ఎలా. పట్నం వెళ్ళింది మనం, ఆ పదాల భాష మార్చింది మనం. పవిత్రమైన ప్రేమను ప్రక్కన పెట్టి పైసే ప్రధానమనే భ్రాంతిలో పడి సరదాలు మాని విభేదాల మునిగి పట్నం మింగేసిందంటే ఎలా. పల్లె వీడింది మనం, పట్నం వచ్చింది మనం, పరిశ్రమల చేరింది మనం, సరదాల తీరు మార్చింది మనం, పురోగతి అంది మనమే. అయినా పట్నం మింగేసిందంటే ఎలా. ఉరుకు పరుగుల జీవితంలో సరదాల తీరు తెన్నులు మార్చి, అనుబంధాల అర్థాన్ని ఏమార్చి విశృంఖల వలలలో చిక్కుకొని పతనం చెందుతూ పతనం వైపు పయనిస్తూ గుట్టల పగులగొట్టి వృక్షాలను కొట్టేసి స్వార్థమ్మే శిరస్సు నెక్కి స్వారి చేయ అసమతుల్యం చేసేస్తూ నేల, గాలి, నీరు, నిప్పు, నింగి విషంగా మార్చేస్తూ మానవుడి మనుగడని మింగేస్తున్నాడు నేడు.
ఇది నా కవిత. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన సమూహ పెద్దలందరికీ నమస్కారములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. పట్నం మింగిన సరదాలు అనే అంశానికి గాను నా కవితా శీర్షిక తరలిపోతున్న ఆనందాలు. చదువుల వేటలో పరుగు పందెం, ఆర్జన కోసం ఉరుకుల పరుగులు, దూరపు కొండల నునుపు, పట్నానికి మలుపు. పట్నం మింగిన సరదాలు ఎన్నెన్నో, అంతు చిక్కవు, లెక్కకు దొరకవు. ప్రకృతికి దూరమై వికృతికి చేరువై, మాట ముచ్చట కరువు, ఆటపాట మరుపు. పంట చేన్లకు పరుగులు లేక, చెరువులో ఈత కొట్టలేక, గిల్లిదండు గోళీల ఆటలు, చెమ్మ చెక్క పాతరేసిన ఉప్పాట, దాల్దాడి దక్షిణాపుడి మరచి, పులి మేక అష్టాచెమ్మ పచ్చీసు, పేర్లు తెలియని ఆటలు లేక, సెల్ ఫోన్ల ఆటలో వేట నేడు. వెలకట్టలేని ఆటలతో సత్తా చూపుతూ ఒంట్లో సత్తా పోగొట్టుకొని, ఆరోగ్యం దిగజారి, చిన్ననాటినే బలవుతున్న రోగాలకు చేరువై, ఆనందం కరువై, కలిమిడితనం లేక, దిగజారుతున్న విలువతో ఈడుస్తున్న బతుకులు. టేబుల్ భోజనాలు, సంత పెళ్ళిళ్ళు, కోల్పోతున్న సంస్కృతి, అంతరిస్తున్న సంస్కారం. గదికి మాత్రమే పరిమితమై చందమామను చూడలేక, అమ్మ పెట్టే ముద్దకు నోచుకోక, బోనలో చిక్కిన ఎలుకలు. బడిలో పిల్లల పాఠాలు నేడు వెలవెలబోతున్న బతుకులు. పట్నాల మోజులో పరుగులు, జీవన పోరాటంలో పెనుమార్పు, గతి తప్పిన వ్యవహారం, భయం భక్తి లేని విహారం. పెరిగిన సాంకేతిక వ్యవస్థ, తరిగిన వీధి ఆటలు, అరుగు మీద ముచ్చట్లు, కరిగిపోతున్న జీవన వ్యవస్థ. పట్నాలకు తరలి వెళ్ళి డీలా పడిన సరదాలు, పట్నాలకు తరలి వెళ్ళి డీలా పడిన సరదాలు. కట్టిన పరదాలు, స్వేచ్ఛగా గాలి పీల్చలేక, స్వచ్ఛంగా ఉండలేక, పీల్చి పిప్పి చేస్తూ కోల్పోతున్న దుస్థితి. ఉన్నోడికి లేనోడికి మధ్య గీత, ఉన్నోడికి లేనోడికి మధ్య గీత. చెదరని మూత, ఎప్పుడు మారునో నొసటి రాత. పట్నంగా మారుతున్న పల్లెలు, అంతరించిపోతున్న ముల్లెలు. పట్నంగా మారుతున్న పల్లెలు, అంతరించిపోతున్న ముల్లెలు. ధన్యవాదాలు. నమస్కారం. మీ డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ లక్ష్మయ్య గారికి నమస్కారం. నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నమస్కారం. నా పేరు బిరుదురాజు ప్రమీలారాణి. నా కవిత పట్నం మింగిన సరదాలు. పడుచుపిల్ల తల్లో మల్లెమొగ్గల ఘుమఘుమ. పట్నం వాసన లేని ప్లాస్టిక్ పువ్వు లాంటిది. తెల్లారికి ముందే వాకిళ్ళలో రంగవల్లులు, ఇంటి అరుగు మీద తాతయ్య పలకరింపులు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాల పుట్టిల్లు పల్లెటూరు. కష్టం వస్తే 10 మంది సముదాయ సహకారం. నిత్యమల్లి పువ్వు లాంటిది పల్లె. పట్నంలో మచ్చుకైనా కనిపించవు. ఎవరి గోల వారిది. ఏదో తెలియని నిశ్శబ్దం, ఎదలో ఏదో చెప్పలేని వేదన, ఏవేవో చుట్టుముట్టిన ఆలోచన తరంగాలు ఆవహించే నిస్సత్తువుగా. నిర్లిప్తత, నిర్జీవం పట్నం బ్రతుకు. ఉరుకుల పరుగుల జీవన పోరాటం. పక్క గదిలో హత్య జరిగితే పట్టించుకునే నాథుడే ఉండడు. ఈ పట్నం వాసులకు సరదాలు ఉండవు. కరిమింగిన వెలగపండులా పైపై డాబులు. సరదాలుగా కనిపించే జీవన భృతికై పోరాటం. మోసాలకు, దౌర్జన్యాలకు పుట్టినిల్లు పట్నం. పిట్టను కొట్ట, పొయ్యిలో పెట్ట, ఇది వారి దినచర్య. సంస్కృతి, సాంప్రదాయాలు లేని వస్త్రాలంకరణ. ఎప్పుడూ ఏమి జరుగునో తెలియని గందరగోళం. పండుగలు, పబ్బాలు, వింత పోకడలు. ఏదైనా జరిగితే ఎలా స్పందించాలో కూడా తెలియని సుడిగుండాల తీరంలో తీరని వేదనలు ఎన్నెన్నో. ఏమిటో మనసులు మోయలేని పెనుభారాలెన్నో. ఎన్నో కలలు కనురెప్పల మాటన మాయమై ఎటు చూసినా అలుముకున్న అంధకారం. అండన్నదే తెలియని కొండంత పట్నం. దీనస్థితిలో సహాయార్థం ఆశించిన
ఎండమావే. గుండెలో రగులుతున్న బడబాగ్ని జ్వాలలున్న పుట్టెడు దుఃఖంలో, ఒంటరితనంలో ఏకాకుల జీవన గమనం, సరదాలు మింగిన పట్నవాసం. ధన్యవాదములు. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. ఇందులో భాగంగా పట్నం మింగిన సరదాలు అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శీర్షిక యాంత్రిక జీవనశైలి. మంచు పొగల్లో మసకేసిన కొండలు, పసిమిదనపు అందచందాలతో ఉదయించే సూర్యుడు దోబూచులాట మొదలై కోడికూతల మేలుకొలుపులు, కోయిల కుహు కుహు గానాలు, పల్లెసీమ జ్ఞాపకాల దారుల్లో చిన్న చిన్న ఆనందాలు గుంపులుగా ఆడుకునే చిలిపి చేష్టల గుర్తులే పట్నవాసపు ఛాయలు కనుమరుగైపోతూ నేటి తరానికి చరిత్రగానే మిగిలే. వాహనాల పొగల్లో కమ్మేసిన కాలుష్యం, కాంక్రీట్ కట్టడాల ఇరుకుల్లో గాలిదూరిన అగమ్య గోచరమై సరదాలకు పరదాలై మూసుకుపోయి నా కూసింత సంతోషాలను మాయమవుతూ ఊపిరందని వాతావరణంలో రణగొనుధ్వనులు హాహాకారమై సతమతమై తలుపులు బిడాయించి తొంగునే దౌర్భాగ్యం వెంటాడే నేటి జీవన గమనం. పంట మైదానాలన్నీ చదునుతో అంతస్తుల దొంతర్లో దొర్లే మలుపులో ఊగే ఊయల్లేవి, పండుగ వేడుకలేవి, రచ్చబండ పలకరింతలేవి, మనసు తీరా మమకారాలేవి, చెట్టెక్కే సరదాలేవి, ఆటపాటలేవి. నాటి పల్లెలన్నీ పట్నాలుగా రూపాంతరం చెంది కలుషితమైన ప్రకృతి ఒడిలో వ్యతిరేకమై యాంత్రిక జీవన శైలి మార్పులతో. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ముంతాజ్. నేను ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవిత గానలహరిలో అంశము పట్నం మింగిన సరదాలు. నా కవితా శీర్షిక ఎలా చెప్పను. అప్పుడప్పుడు మనసుకు అమ్మపై సరదా పిట్ట రెక్కలార్చుకుంటూ వచ్చి వాలుతుంది గారాలు పోతూ. ఎన్ని ఆశలో ఆ మోములో పొద్దు పొద్దుగల విదయించే నులివెచ్చని సూర్యకిరణాల్లో తనివి తీరా తానమాడాలంటుంది. గోధూలి వేళ చక్కంగా ముస్తాబై చల్లగాలి చక్కర్లు కొడుతూ ఆడే ఆరు బయట మంచమేసుకొని వచ్చిపోయే చుట్టాలు పక్కాలతో ప్రేమారగా ముచ్చట్లాడాలంటుంది. మట్టి వాసనల మమకారాలు ఆస్వాదిస్తూ పచ్చని మొక్కలతో స్నేహం చేస్తూ పరిమళించే పూల నవ్వులతో గుండెలో ఆనందం నింపుకోవాలంటుంది. ఎలా చెప్పను ఆ సరదా స్వప్నాలను పట్నం మింగేసిందని. అడుగు నేల కూడా కంటి కనిపించనంతగా, ఒక్క మొక్క కూడా స్వేచ్ఛగా ఊపిరి పోసుకోలేనంతగా నేల తల్లి స్వరూపమే మారిపోయిందని. ఎలా చెప్పను నేడు లోకం తీరే మారిపోయిందని. పై పై మెరుపులకు భ్రమసి మనిషి కడుపు నింపే పొలాలను, కన్న తల్లిదండ్రులను వదిలి పట్టణ జీవితంనకు కాదు బానిస జీవితంనకు తరలిపోతున్నాడని. ఎలా తెలుపను నలుదిక్కులా వ్యాపిస్తున్న పట్టణము నిండా గాలి కూడా చొరబడలేని, సూర్యకిరణాలకు కూడా చోటే ఇవ్వని, మనిషిని నాలుగు గోడలకే పరిమితం చేసే ఆకాశాన్నంటే ఆధునిక సౌదాలతో మనిషిని మాయ చేస్తుందని. అది మెల్లమెల్లగా పచ్చని పొలాలను, బంధాలను, బంధుత్వాలను మింగేస్తూ మనిషిని ఒంటరి చేస్తున్నదని. సరదాలకు, సంతోషాలకు దూరం చేస్తుందని ఎలా చెప్పను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి కవిత సమూహ నిర్వాహకులకి, కవయిత్రులకి, కవులకి అందరికీ నా నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి గాయత్రి రేగులగడ్డ. నేను పట్నం మింగిన సరదాలు అనే అంశానికి గాను ఏవి అనే శీర్షికన నేను రాసిన కవితని ఈరోజు చదవబోతున్నాను.
ఏవి కిచకిచమంటూ తిండి గింజలు ఏరుకుని తినే చిట్టి పిచ్చుకలు సెల్ టవర్ల దాటికి తరలిపోయాయి, తిరిగి రాని లోకాలకి మరలిపోయాయి పల్లెలకి. ఏవి ఆ పచ్చటి పైర్లు ప్లాట్లుగా మారి అమ్ముడైపోయాయి, అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలుగా మారిపోయాయి. ఏవి జలంతో కళకళలాడుతూ జీవులు దప్పికి తీరుస్తూ జలచరాలకు ఆవాసాలైన ఆ చెరువులు ఆక్రమణకు గురయ్యి హలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నాయి. నకిలీ చుక్కల్ని చంద్రుణ్ణి ఇంట్లో కట్టేసుకుని పైకప్పులకి అతికేసుకుని అపార్ట్మెంట్లో బతికేస్తున్నారు. చుక్కల్లో చంద్రుణ్ణి తెచ్చేసుకున్న వెన్నెల్లో వదిలేస్తున్నారు. ఆప్యాయత అనురాగాలు, అత్త మామ పిన్నమ్మ అవ్వ అనే పిలుపులు పోయి ఆంటీ అంకుళ్ళు వచ్చాక అభిమానాలు కూడా పోయి పక్కింట్లో ఏమవుతున్నా మనకేంటి అని పట్టించుకోకుండా బతికేస్తున్నారు. పల్లెలు పట్టణాలు అవ్వడానికి ఇన్నింటిని మింగేస్తున్నాయి, అందంగా కనబడడానికి అంతరాత్మ నొక్కేస్తున్నాయి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదొన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం అత్యుత్తమ కవితలలో పట్నం మింగిన సరదాలు అనే అంశానికి పల్లెగోడు అని నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి, అలాగే కార్యనిర్వాహకురాలు చాలా చక్కగా నిర్వహిస్తున్న మన పద్దిపాటి రూపలత గారికి అందరికీ నా నమస్సులు. కవిత: ఎక్కడ హరితహారాలు మట్టి తల్లి బేరసారాలలో, ఎక్కడ పికరవాల నాదాలు పెకలించిన చెట్ల చాట్లలో, నులక మంచాన ఒంటరి గువ్వలు విశాలమైన వరండాలలో, పూజకు నోచని నెర్రెల గోడల చాటున బూజు కప్పిన శిలగా దేవుడు గూళ్ళలో, పీవీసీ నాళాల బుడబుడలాడుతూ దారి మారి పారే కాలవలు, ప్లాస్టిక్ సంచుల వేలాడుతూ పొదువులిచ్చిన పాలకూట విషాలు, గాలి మౌనముద్రలేసే మాటామంతి లేని చీకటి రాత్రులు, బొక్కెన నీళ్ల కోసం భుజాలు కుంగే కావళ్ల యాత్రలు, కోతి కొమ్మచ్చి గూటి పీళ్ల ఉళక్కే, అంతా టవర్ల షవర్లు చల్లే మాటామంతి, దివారాత్రాలు అందరికీ ఒకటే, టీవీని కళ్ళప్పగించి సెల్లుకు వేళ్ళప్పగించి. ధన్యవాదాలు. నేటి కవిత శీర్షిక పట్నం మింగిన సరదాలు. నా పేరు శిరీష్నహల్ శ్రీనివాసమూర్తి, మోర్తాడ్, నిజామాబాద్. ఏమి పట్నమో ఏమో గాని, ఏమి పట్నమో ఏమో గాని, అంతా ఉరుకులు పరుగులే. ఎవరికి వారిదే జీవితం, ఎవరికి ఎవరు కాని వైనం. ఎవరికి వారిదే జీవితం, ఎవరికి ఎవరు కాని వైనం. చుట్టందరున్నా ఆత్మీయ చుట్టాలు కాలేని ఒంటరి జీవనం. చక్రబంధంలాంటి చిక్కు గృహాలలో చక్ర భ్రమణ జీవితమే. ఆర్థిక బంధాలే కానీ అనుబంధాలే లేని సంబంధాలు. పరదాలను చీల్చలేని ఉదయాస్తమాన రవికిరణాలు. పరదాలను చీల్చలేని ఉదయాస్తమాన రవికిరణాలు. పల్లె పేదరికం పట్నం బాట పట్టినా మట్టి పరిమళం సీమ అంచుల వరకే. ఇంట విందులకే పండుగలు కాని పరమార్థం అందని ద్రాక్షేనాయే. కష్ట నష్టాల్లో ఆపన్నులున్నట్టు కనిపించినా మరీచిక బంధాలే. మరీచిక బంధాలే. రోజు గడిచిందా అన్నట్లు సాగే జీవన పోరాటమే గాని ఆనందాస్వాదనలు అడవిగాచిన వెన్నెలని.
చరవాణీలు చేతిలోకొచ్చాక పలకరింపులు పరామర్శలకే. చదువులే పరమార్థమయ్యే పుస్తకాల పురుగుల్ని చేసే పెంపకాలు. విలాసాల కోసం వలస పక్షులోలే వారాంతపు విహారాలు. విలాసాల కోసం వలస పక్షులోలే వారాంతపు విహారాలు. ఆరు బయట గాలి కోసం అవసరానికి మించి రాలే చేతి చమురు. అంతా కృత్రిమమే, అంతా వికృతమే. పేరుకు పట్నపు వాసం, సరదాలన్నీ విత్తపు చుట్టూ భ్రమణాలే. మారుతున్న మొదలు పర్వదినాలకు పల్లెలకు వలసల పయనం. పరదాల జీవితాల కోసం పరుగులే తప్ప, పరదాల జీవితాల పరుగుల కోసమే తప్ప పట్నం మింగేస్తున్న జీవన ఆనందాలు రోజు రోజుకి మరీచికలే. ధన్యవాదాలు. అందరికీ నమస్తులండి. నా పేరు అరుణ సందడి. దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసము అత్యుత్తమ కవితల్లో ఒకటిగా ఎన్నికైనటువంటి నా కవితను చదివి వినిపించబోతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువుగారైనటువంటి శ్రీదాసేము శనధిపతి సార్కి, మరియు శ్రీదాసేము లక్ష్మయ్య సార్ గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రూప్రత గారికి నమస్తే తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక పట్నం మింగిన సరదాలు. పట్టుమని 10 నిమిషాలు ఇవ్వలేని పరుగుల సమయాలు పోయే. బంగారు బంధాల ముడులన్నీ వీడిపోయే. స్వార్థాలు పెరిగి ప్రేమలన్నీ ఆవిరైపోయే. చదువులెన్ని చదివినా సంస్కారమే కొరవడిపోయే. విలాసాలు పెరిగి బాధ్యతలే మరిచి బ్రతుకులే వ్యర్థమైపోయే. కుట్రలన్నీ కుతంత్రాలై మంచితనము మసైపోయే. పల్లెలన్నీ వీడి పట్నమే చిత్తమై పట్టుకున్నదంతా పతనమై. వీడిన పంటే భూమి బీడై కథలన్నీ కన్నీటి దారలై రాలిపోయే. ఫాస్ట్ ఫుడ్ రుచులేవో మరిగి పల్లె మధురామృతాలు అంతర్ధానమైపోయే. కుటుంబ కబుర్లు మరచి మది చెరవాని పరమైపోయే. భక్తి మరచి లోక చింతల అనురక్తి పెరిగి జీవనమే ఆగమైపోయే. పట్టణాల మాయలో అవినీతి చీకటిలో పల్లె వెలుగుల కాంతులన్నీ ఆవిరైపోయే. అభివృద్ధి ఆశకై బిడ్డలు పట్టణాలకు పరుగై పెద్దలు వృద్ధాశ్రమంలో వగచి మిగిలిపోయే. నాటి వైభవము పోయే. సంస్కృతి సాంప్రదాయాలు మూగపోయే. నాటి ఆటలు పాటలు మాయమైపోయే. నష్టమైన కష్టమైన కలిమిలేముల కదిలించిన నాటి మేటి పోటీ లేని బ్రతుకు స్ఫూర్తిదాయకమైన. పట్నం మింగిన సరదాలన్నీ మచ్చుకైనా కానరాక పతనమైపోయే. మేలుకో చరిత్ర పుట్టిన పల్లెలు కీర్తి దిక్కులని గాంచులాగా. పల్లెలు ప్రగతిశీల మార్గమని పెద్దల మాటలు చద్ది మూటలై ఆరోగ్య నిలయాలు. దుమ్ము ధూళి లేని స్వచ్ఛమైన సాక్షి స్వరూపాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్తులండి. ధన్యవాదాలు. నేటి కవిత గురువర్యులు శ్రీ దాసం సేనాపతి గారికి, నేటి కవిత అడ్మిన్ శ్రీ దాసి లక్ష్మయ్య గారికి నా నమస్సుమాంజలు. అత్యుత్తమ కవితల్లో నా కవిత ఎంపిక అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కవిత పేరు పట్నం మింగిన సరదాలు. నేను పెట్టిన శీర్షిక నాగరికత మోజు. పచ్చని పంట పొలాలతో అలరారే సుందర ప్రదేశాలు. కొలనులో తామరలు విచ్చుకొని భానుడికి అర్ఘ్యమిచ్చే క్షణాలు. గోమాతలు చక్కగా మేతకు వెళ్లే సమయాలు. రైతులు నాగళ్లు పట్టుకుని పొలాలకు వెళ్లే తరుణం. అవన్నీ ఈనాడు పల్లెలో మాయమైపోయాయి. తొలికూడి కూయగానే లేచి ముంగిలిలో రంగవల్లులు తీర్చిదిద్దే వేళ
గుడిలోంచి సుప్రభాత పాటలు వినిపించే సుందర క్షణాలు అన్నీ మాయమై పట్నవాసం నాగరికతకు అలవాటు పడి పట్నవాసపు మోజులో ఓణీ సంస్కృతి నశించి జీన్స్ ప్యాంట్ వేసుకొని నాగరికత ముసుగులో సంప్రదాయాలు మర్చిపోయి ప్రకృతి అందించే నిర్మలమైన గాలిని నీటిని వదిలి పిల్లల చదువులో పడి అపార్ట్మెంట్ సంస్కృతికి గురై పండుగలు పబ్బాలు మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి తోటలో అందంగా ఎగిరే సీతాకోక చిలుకలను పంట చేలపై పిచ్చకులు రాలి అరకొరగా పడి ఉన్న ధాన్యపు గింజలు తినే దృశ్యం స్వచ్ఛమైన ఆవు పాలకు స్వస్తి పలికి పట్నం సరదాలకు మెచ్చి ప్యాకెట్ పాలకు అలవాటు పడి తొలకరి జల్లు రాగానే మనసును మురిపించే మట్టి వాసన వదిలి ఈనాడు అన్నీ మరిచి పట్టణం వలసిపోతూ పండుగ వేడుకలను పర్వదినాలను మర్చిపోయి పట్నం మింగిన సరదాగా యువతకు పరదాల్లా అడ్డుగోడల్లా మిగిలిపోయాయి. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు గురువారిద్దరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి నా నమస్సుమాంజలు. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. సమూహంలో ఇచ్చిన అంశం పట్నం మింగిన సరదాలు. ఈ అంశానికి గాను నేను రాసిన కవితని అత్యుత్తమ కవితగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను. అంశం పట్నం మింగిన సరదాలు. నా శీర్షిక ఆ అందాలు ఏవి. పేడ కళ్ళాపి చల్లి ముగ్గులతో మెరిసే ముంగిళ్లతో భానుడి కోసం ఎదురు చూసే పుడమి. ప్రభాత కిరణాల తాకిడికి మురిసి మైమరచి చెలులను చెంత చేర్చుకుని తల ఊపి ముద్దబంతి. వెచ్చటి పైరువాసన, కొబ్బరాకుల మధ్యన వెన్నెల కిరణాల వాన. గలగలల సెలయేరుల రెల్లుగడ్డి మాటున దాగిన మత్స్యకన్య బెరుకు చూపుల విన్యాస హేళ. అంబారావాల అరుపుల మధ్య లేదూడల కుడుచు పాలవాసన. మట్టి గాజుల లయ పితికే పాడికుండకు తోడుగా. భుజంపై నాగలితో బిగించి కట్టిన తలపాగతో నడిచే రైతన్న ఆత్మస్థైర్యపు అడుగులతో వసుధ పులకింత. సంక్రాంతి శోభ హరిదాసుల కీర్తన. వీధుల కలిదిరిగే డూడు బసవన్న. కన్నబిడ్డల అడుగులకై ఎదురుచూపుల వేళ. వండిన పిండి వంటల గుమగుమలు చవులూరించగా. సంస్కృతికి పట్టుకొమ్మలై నిలిచిన పల్లెలు నేడు పట్నవాసపు రంగేసుకుని పడుకున్న తీరు. కరిమింగిన వెలగ పండుల పైకి మాత్రమే నిండు, లోన చూస్తే డొల్లగానే ఉండు. అభివృద్ధి మాటున అన్నీ మింగేసిన నగర సర్పం. ఆకలికి బలైన అబ్బురపు భారతీయ సంస్కృతి సాంప్రదాయ వృక్షం. నాకు అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు బత్తిన గీతాకుమారి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కొరకు నా కవిత శీర్షిక పలకరిస్తూ పులకరిద్దాం. పెదవి కొమ్మలపై పూయని నవ్వుల పువ్వులు, పలకరింపుల జల్లులు కురవని మనసు మేఘాలు, ఆత్మీయత మరందాలూరని ప్లాస్టిక్ లాస్య సుమాలు, స్వార్థం అహం చిలుము పేరుకున్న హృదయ పాత్రలు, కనుమరుగైన ఇరుగు పొరుగు ఇచ్చి పుచ్చుకోవడాలు, భారమైన బంధుత్వాలు, దూరమైన మమకారాలు, చేయందినంత చేరువలో ఉన్నా చేరుకోలేని తీరాలే. 3 ఏండ్ల ప్రాయానికే ఫిక్స్, చదువుల్లో గోల్, ఇక గోళీలాటల్లో గోల్ కొట్టడం, కాలువల్లో ఈత నేర్వడం, పచ్చని పొలాల్లో ఆడుతూ పాడుతూ పనిచేయడం గత వైభవమే నేటి తరానికి. వరుసలు కలుపుతూ పిలుపులు, వరసైన వారి చెణుకులు, కళ్యాణ మేళాలు మ్రోగించే చాటుమాటు సరాగ పరాగాలు. పట్నం మింగిన సరదాలుగా ఒక్కొక్కటి మాయమవుతుంటే చివరికి మనిషే మాయమవుతున్నాడు నేడు. మరి వెనక్కి తెచ్చేద్దామా మనిషితనాన్ని? ఉట్టి కడదామా ఉమ్మడితనానికి? మట్టితో మాయని బంధానికి పులకరిద్దామా పల్లెతనాన్ని పలకరిస్తూ. అందరికీ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
నేటి కవిత దృశ్య కవిత ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, తిరుపతి జిల్లా. నేటి అంశం పట్నం మింగిన సరదాలు. నా కవితా శీర్షిక చుక్క తేనె కోసం. తేనె పట్టు మీద రాయి వేసినట్టు పట్నం ఎక్కడో విషం గ్రక్కుతూనే ఉంది. ఊపిరాడని గదుల్లో బలిదానం చేసిన చెట్ల ఘోషే ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏ గుండెకు దగ్గరగా చెవిపెట్టి విన్నా మేటల సవ్వడి మాటల్ని మింగేస్తుంది. అడుగులెన్ని కుప్పలబోసి రోజూ పరిచయం చేసుకుంటున్న వీధి ఎప్పుడూ అపరిచితంగానే చూస్తుంది. పోస్టు చేయని ఉత్తరంలా వంటింటి వాసన ఇంటి కవరులోనే మిగిలిపోతుంది. ఎన్ని సరదాల నీళ్లు పోసినా కుండీలలో బాల్యం వాడుతున్న వాసనే వేస్తుంది. పచ్చని చలమల తపనతో బుసలగొట్టే ఎడారిలా పట్నం నమ్మకాన్ని ఆవిరి చేస్తుంది. అవసరాల అన్వేషణలో సాయంత్రానికి చప్పబడే అందమైన తోటలా ఉంది బస్తీ. అసలు పట్టణం అంటే 4 తేనె చుక్కల కోసం తమని తాము కుట్టించుకునే పల్లెల గుంపేగా. ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు వారి కలంలోంచి జాలువారిన కవితల్ని ఈరోజు ఎంత అద్భుతంగా వినిపించారో విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తాను. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో వస్తాను. మీ అభిప్రాయాలని నేటి కవిత యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కవితల్ని ఆస్వాదించేందుకు నేటి కవితతో కలిసి నడవండి.